but in general, everybody. So that is something what we have to learn. We should be confident enough to say that out loud. And you say it out loud and hats off to you for that. ఇప్పుడు స్వాగ్ టీమ్ అంటే మనం కొత్తగా ప్రారంభించిన టీమ్ ఇజ్రాయెల్ దళాల నుంచి ఆ క్రావ్ మాగాని వీళ్ళు ట్రైన్ అయ్యారు. సో అంటే మహిళా నిరసనకారులు ఇలా ధర్నా చౌక్లో కానివ్వండి, ర్యాలీలో ధర్నా చేసేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం నిజంగా మీకు చాలా టఫ్ సిచ్యువేషన్లో అనిపిస్తూ ఉంటుంది. బికాస్ విమెన్ కాబట్టి కొంచెం సెన్సిటివ్గా వాళ్ళని ఇది హ్యాండిల్ చేయాలి కాబట్టి, సో అక్కడ ప్రాబ్లం ఉంటుంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అటు లాఠీ చార్జ్ చేయలేరు, ఇటు సెన్సిటివ్గా చెప్తే వాళ్ళు వినే పొజిషన్లో ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో ఇటువంటి ఒక టీం ఉన్నారు అంటే అది ఎంతవరకు ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు యూస్ఫుల్ సార్ అది? ఎగ్జాక్ట్లీ. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఫస్ట్ లైన్లో లేడీస్ అనేది సో మనం అక్కడ యాక్ట్ చేయడం చాలా తప్పు అండ్ మనం జెన్యున్గా మనం యాక్ట్ కూడా చేయలేం. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు లేడీస్ ఉండడం చాలా హెల్ప్ఫుల్. అండ్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు కూడా అంటే టఫ్ ఉండాల్సిన అవసరం లేదు ఎవరికి కానీ, ఇప్పుడు కానీ పబ్లిక్ మనం టఫ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ సిచ్యువేషన్ మేక్ దెమ్ అంటే పబ్లిక్ కొద్దిగా ఎక్కువ రియాక్ట్ కావడం కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వీ విల్ బీ వెల్ ట్రైన్డ్ లైక్ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, కామ్గా హ్యాండిల్ చేయాలో, అండ్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ టు కంట్రోల్ ఆల్ ద సిచ్యువేషన్స్ లైక్ దట్. ఐ థింక్ వీఆర్ బార్న్ ట్రైన్ తేజ్ గారు, అంతేనా హ్యాండ్లింగ్ చేయడంలో? I think what Santosh has said is very true అండి. అంటే లేడీస్ ముందు ఫ్రంట్లో ఉండి వాళ్ళని కొద్దిగా పుష్ చేస్తే వాళ్ళ సేఫ్టీ ప్లేస్లో వాళ్ళని తీసుకెళ్తే ద మెన్ కెన్ యాక్చువల్లీ టేక్ ఓవర్ ద లీడ్. సో దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అ మ్యాన్. సో ద మాస్కులైన్ ఎనర్జీ ఐమ్ టాకింగ్ ఇందాక మాస్కులైన్ ఎనర్జీ అన్నా కదండి, ఇదే బీయింగ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ విత్ ద విమెన్. వాళ్ళకి ఏంటంటే వెనకాల మా వాడు ఉన్నాడు లేదా మా వాళ్ళు ఉన్నారు, ఆ చిన్న సపోర్ట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ హావ్ షోన్. సంతోష్ వెరీ గుడ్. మోర్ స్ట్రెంత్ ఇప్పుడు మా ముందట స్వాట్ టీమ్ ఉందని ఒకటి మాకు కూడా ఆ స్ట్రెంత్ ఉంటుంది. వెరీ ట్రూ. పాపా లేడీస్ విన్నారా కదండి, ద కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ యు గివింగ్ us. సో ప్లీజ్ ఎంతో మీరు యూ కెన్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ విమెన్ టు కమ్ ఇన్ టు దిస్. సో యూ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్, యూ హ్యావ్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ us. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే వీల్ కమ్ ఇన్ టు దిస్ టీమ్. నేను రాలేను అనుకోండి, అది వేరే విషయం. బట్ యా బట్